హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటి అనేది చూసాం కదా. సో దాని కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోలో హైడ్రోలాజిక్ డేటా అంటే ఏంటో చూద్దాం. హైడ్రోలాజిక్ డేటా అంటే వాటర్ రిలేటెడ్ డేటా. ఓకే, హైడ్రో అంటే వాటర్, లాజిక్ అంటే స్టడీ, డేటా అంటే ఇట్స్ నథింగ్ బట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో వాటర్ స్టడీ ఇన్ఫర్మేషన్ అనమాట. సో రిలేటెడ్ టు వాటర్. సో ఈ హైడ్రోలాజిక్ డేటాలో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి వెదర్ రికార్డ్స్. సో వెదర్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే పర్టికులర్ ఏరియాలో ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఎంత హ్యూమిడిటీ ఉండిద్ది, ఎంత విండ్ అండ్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఇది ఎలా తీసుకుంటామంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కానీ కొన్ని మంత్స్ బ్యాక్ కానీ ఆ పర్టికులర్ ఏరియాలో వెదర్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రెసిపిటేషన్ డేటా. సో ప్రెసిపిటేషన్ డేటా అంటే నథింగ్ బట్ ద రైన్ఫాల్ డేటా. సో పర్టికులర్ ఏరియాలో ప్రెసిపిటేషన్ అనేది ఎంత పడుతుంది అంటే అన్ని ప్లేసెస్లో ఒకేలాగా పడదు. సపోజ్ అక్కడ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ రైన్ఫాల్ అనేది పడుతుంది. మౌంటైనియస్ ఏరియాస్ లైక్ దట్ అనుకోండి, తక్కువ రైన్ఫాల్ పడుతుంది. సో లైక్ దట్ ప్రెసిపిటేషన్ అనేది ఎంత పడింది ఏంటి అనేది తీసుకుంటాం, దానే ప్రెసిపిటేషన్ డేటా అంటాము. నెక్స్ట్ వన్ స్ట్రీమ్ ఫ్లో రికార్డ్స్. సో అక్కడ ప్రెసిపిటేషన్ ద్వారా పడిన వాటర్ అనేది ఎట్లాగా ఫ్లో అవుతుంది, సో ఫ్లో అవుతూ ఏ స్ట్రీమ్స్లో కలుస్తుంది, ఎంత టైంకి వెళ్తుంది అనేది స్ట్రీమ్ ఫ్లో రికార్డ్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవాపరేషన్ అండ్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎవాపరేషన్ అంటే ఏంటి, ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని. సో ఎవాపరేషన్ అంటే ఏంటి అంటే త్రూ స్ట్రీమ్స్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ, ఓషన్స్ కానీ వాటర్ అనేది ఎవాపరేట్ అయితే కనుక దాన్ని ఎవాపరేషన్ అంటారు. లేదు ట్రీస్, ప్లాంట్స్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయితే కనుక దాన్ని ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. సో దట్స్ వాటికి రిలేటెడ్ డేటానే ఎవాపరేషన్ అండ్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా అనమాట. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్టడీ ఏరియా. సో ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, వాటర్ అనేది అబ్జార్బ్ చేయడం, సాయిల్ ఎంత అబ్జార్బ్ చేస్తుంది ఆ వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు హిల్లీ ఏరియాస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ రాక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేది తక్కువ అవుతుంది. లేదు లూజ్ సాయిల్స్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఏరియా ఇన్ఫిల్ట్రేషన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫిల్ట్రేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఏరియా. నెక్స్ట్ కమింగ్ టు సాయిల్స్ ఆఫ్ ద ఏరియా. సో పర్టికులర్ ఏరియాలో సాయిల్స్ అనేవి ఉన్నాయి. అన్ని సాయిల్స్కి ఇన్ఫిల్ట్రేషన్ ఒకేలా ఉంటుందా అంటే నో. బేస్డ్ ఆన్ ద సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సాయిల్స్ ఆఫ్ ద ఏరియా. నెక్స్ట్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్. సో ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఒక ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసామనుకోండి. సో అక్కడ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసాము అంటే అక్కడ మట్టి అంటే తక్కువ కదా, ఎక్కువ రోడ్స్ అనేవి ఉంటాయి కదా. సో రోడ్స్ ఉన్నప్పుడు ఏంటి, వాటర్ అనేది అక్కడ పైనుంచి ట్రాన్స్ఫర్ అవుతూ కిందకు వచ్చి అక్కడ వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది, వెరీ లెస్ అమౌంట్. లేదు ఒకవేళ సాయిలీ ఏరియా తీసుకున్నాం అనుకోండి, అక్కడ డైరెక్ట్గా వాటర్ అనేది ల్యాండ్ మీద పడుతుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ల్యాండ్ని మనం ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్. నెక్స్ట్ కమింగ్ టు గ్రౌండ్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్. సో గ్రౌండ్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, గ్రౌండ్ వాటర్ అనేది ఎటు ఫ్లో అవుతుంది, ఎంత వెలాసిటీతో ఫ్లో అవుతుంది, ఇవన్నీ వచ్చేసి గ్రౌండ్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫిజికల్ అండ్ జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఏరియా. సో ఫిజికల్ అండ్ జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏరియా అంటే పర్టికులర్ ఏరియా యొక్క ఉన్న వాటర్ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఫిజికల్ అండ్ జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఏరియా అనమాట. నెక్స్ట్ కమింగ్ టు వాటర్ క్వాలిటీ డేటా. సో ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ అనేది ఎంత క్వాలిటీతో ఉంది అంటే లెస్ క్వాలిటీ ఆర్ హై క్వాలిటీ లైక్ దట్ అనమాట. సో ఈ 10 పాయింట్స్ అనేవి మనకి హైడ్రోలాజిక్ డేటా కింద వస్తాయి. సో దిస్ ఈస్ ద హైడ్రోలాజిక్ డేటా. సో ఇక్కడ పిక్చర్స్లో చూసినట్లయితే టెంపరేచర్ డేటా, స్ట్రీమ్ ఫ్లో డేటా, ఎవాపో ట్రాన్స్పిరేషన్ డేటా, ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ డేటా, సాయిల్ మాయిశ్చర్ డేటా. సో ఈ డేటాస్ అన్నీ ఇలా మనకి ఒక గ్రాఫ్లో అనేది రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు సోర్సెస్ ఆఫ్ డేటా.
సో సోర్సెస్ ఆఫ్ డేటా అంటే ఈ హైడ్రోలాజిక్ డేటా అనేది మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాం అనే దాన్ని సోర్సెస్ ఆఫ్ డేటా అంటారు. సో ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటామంటే ఇండియన్కి వచ్చేసి ఐఎండి అనేది ఉంటుంది, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. అండ్ ఇది ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది. సిడబ్ల్యూసి నెక్స్ట్ వన్ సెంట్రల్ వాటర్ కమిషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్బిబిఎస్ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే. అండ్ నెక్స్ట్ వన్ ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. అండ్ ది లాస్ట్ వన్ సిజిడబ్ల్యూబి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్. సో ఇవన్నీ ఏంటంటే సోర్సెస్ ఆఫ్ డేటా. సో ఈ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి హైడ్రోలాజిక్ డేటా అనేది తీసుకుంటాం. Okay, this is all about this hydrologic data and sources of data. Thanks for watching. Please subscribe.